ఉన్నోళ్ళు మందు తాగితే పార్టీ అంటారు, మరి లేనోళ్ళు మందు తాగితే తాగుబోతోళ్ళు అంటారు. బలిసినోళ్ళు కలిసి తిరిగితే డేటింగ్, అదే పేదోళ్ళు ప్రేమతో తిరిగితే బరితెగింపు. ఇది మన సంస్కృతి సంప్రదాయం. అన్నట్టు మర్చిపోయా, రానే వచ్చేస్తుంది ప్రేమికుల దినోత్సవం. ఈ మధ్య కొత్త కొత్త పేర్లు కూడా వింటున్నా. రోజ్ డే అంట, ప్రపోజ్ డే అంట, చాక్లెట్ డే అంట, టెడ్డీ డే అంట, ప్రామిస్ డే అంట, హగ్ డే అంట, కిస్ డే అంట, వ్యాలంటైన్స్ డే. అంతా ఓకే గానీ పేర్లున్నాయి, ప్రేమేది? ఆహా, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపడట్లేదా? అసలు ఏముంటదయ్యా ప్రేమిస్తే? హ్యాపీగా ఉన్న హార్ట్ ని తీసుకెళ్లి డిప్రెషన్ లో పడేస్తా అంటారు. ప్రేమించి అన్ని కోల్పోయా అనే మనుషులనే చూసాను గానీ ప్రేమిస్తే అంత హ్యాపీగా ఉంటదన్న మనుషులను అయితే నేను చూడలేదు. నీకు లవర్ ఉన్నాడా? నాకు తెలియదు. నాకు కొత్తగా బ్రేకప్ అయింది. ఎవరిని అడిగినా నాకు బ్రేకప్ అయింది. ప్రేమలో ఉన్నాను ఒక్కటి చెప్పరే. ప్రేమిస్తే మొదలు మాకు ప్రేమ వద్దు, పైసలు కావాలని ఒకరు, పోనీ రిస్క్ చేసి పైసలు తీసుకొస్తే మాకు పెళ్ళొద్దు, ఫ్రీడమ్ కావాలని, పోనీ అదృష్టం బాగుండి అన్ని ఉంటే కాపురానికి కరెక్ట్ కాదని ఇప్పుడున్న ట్రెండ్ ని చీరేస్తున్నారుగా. లవ్ లో పడ్డాక స్టోరీలు పెట్టుకోవడం, పోస్టులు పెట్టుకోవడం, ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత డిలీట్ చేయడం, తర్వాత ఏ డైరెక్టర్ తీయని క్లైమాక్స్ ప్లాన్ చేసి జంప్ అవడం. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్. ఇదే కదా మా శత్రువులు